హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మటన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. దీనిలో మటన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఫ్లూయెంట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో ఈ లివర్ని వేసేసుకోవాలండి. ఈ లివర్ని వేసేసుకుని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వలన లివర్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పోతుందండి. ఇలా 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత లివర్ని ఒక 2-3 టైమ్స్ చల్లని నీటిలో అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి కొద్దిగా పసుపు వేసుకుని బాగా చేత్తో బాగా కలుపుకుంటూ దీంట్లోకి వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న ఈ లివర్ని కుక్కర్లో వేసుకుని కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడినన్ని వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. మటన్ కాబట్టి మనకి కుక్కర్లో అయితే ఈజీగా కుక్ అయిపోతుందండి. నార్మల్గా బయట ఫ్రై చేసుకుంటే కనుక ముక్క ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది. సో ఇలా కుక్కర్లో అయితే కుక్ చేసుకుంటే ముక్క చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు కర్రీ కోసం మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. సో ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో నువ్వులు, దోసపప్పు, వేరుశనగుళ్ళు వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఈవెన్గా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలని చీలికల కింద కట్ చేసుకుని ఒక్కసారి అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దీంట్లోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్నటువంటి లివర్ని అయితే వాటర్తో సహా దీంట్లో వేసేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి. సో ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. దీంట్లో పేస్ట్ని వేసేసుకుని ఆ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ కప్పుడు వాటర్ అయితే వేసుకుని హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. నాకైతే ఇక 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. సో కారం వేసుకుని నేనైతే ఎవరెస్ట్ మటన్ మసాలా అయితే యూస్ చేస్తున్నానండి. కొద్దిగా మటన్ మసాలా కూడా వేసేసుకుని ఒక 10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కింద అడుగంటిందంతా కూడా గరిటెతోటి కలుపుకుంటూ కింద నుంచి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటి వరకు చాలా మెథడ్లు అయితే ట్రై చేసి ఉంటారండి ఈ కర్రీని. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మెథడ్లో అయితే ఈ ఫ్రై అనేది ఫుల్ గ్రేవీతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీలోకి అయితే పప్పుచారు కానీ చారు కానీ ఏమీ అవసరం లేకుండా ఈ ఒక్క కర్రీతో అయితే మనం ఫుల్గా అయితే తినేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.